మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. 4 రోజులుగా చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏఎన్ఎంలకు బదిలీ ప్రక్రియ జరుగుతోంది. ఈ బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని డిఎంహెచ్ఓ సుధారాణి తెలియజేశారు. ఏఎన్ఎంలు సిబ్బంది కోరుకున్న ప్రదేశాలకు వారికి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. ఎక్కడా కూడా సుదూర ప్రాంతాలకు కాకుండా వారి దగ్గర పరిధిలో వారు ఎంచుకున్న ఆప్షన్స్ పరిధిలోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం కూడా జరుగుతోందని, బయట వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 24 hours గా మీ పైన పులివర్తి నాని గారిని ఒక ఏఎన్ఎం కలవమన్నారు చెప్పేసి ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెప్పాలి అంటే ఈ యొక్క ఆరోపణ పూర్తిగా సత్యదూరమైంది, అవాస్తవం. ఎందుకు అంటే మేము గత 4 రోజుల నుంచి, ఇది 4వ రోజు, ఏఎన్ఎం ట్రాన్స్ఫర్స్ అనేవి చేపడుతున్నాము. ఏ విధంగా అంటే మా దగ్గర 700 మంది ఏఎన్ఎం గ్రేడ్ 3 వాళ్ళు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళ లిస్టు ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ చేపట్టమన్నారు. కాబట్టి వాళ్ళే ఆన్లైన్లో వాళ్ళ డేటాను పొందుపరిచారు. దగ్గర 700 మందికి పైగా మాకు నమోదయ్యారు. సో వీళ్ళందరినీ కూడాను లిస్టులన్నీ సీనియారిటీ లిస్ట్ ప్రకారంగా, సీనియారిటీ లిస్ట్ కూడా ఏ విధంగా తయారు చేస్తామంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్ ప్రకారంగా ఆ విధంగా మేము సీనియారిటీ లిస్టును తయారు చేసి, వాళ్ళు స్పౌస్ ఫ్యాక్టర్ ఉంటే స్పౌస్ ఫ్యాక్టరు, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇటువంటివన్నీ కూడాను పొందుపరుచుకొని ఆ కేటగిరీల ప్రకారంగా సీనియారిటీ లిస్టుని విడుదల చేయడం జరిగింది. మాకు రీసెంట్గా జరిగిన సీఎం గారి ప్రోగ్రాం వల్ల ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ కాస్త డిలే అయినమాట. వాస్తవం. అది అయితే అస్సలు లేదండి. రాజకీయ నాయకులు ప్రోత్సహించినట్టుగా మనం చేస్తున్నాము అనేది దీనిలో ఏమీ లేదు. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఈ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఇందాక చెప్పినట్టుగా 4 రోజుల నుంచి చేస్తున్నాము, ఇది 4వ రోజు. సో మంగళవారం మొదటి కౌన్సిలింగ్ రోజే మాకు 67వ నెంబర్ అయినటువంటి గట్టు అన్నపూర్ణ అనే ఆమె సీరియల్ నెంబర్ 67 ప్రకారంగా మనకు వచ్చారు. కానీ అంతకు ముందరే ఈవిడ మీద సో మెనీ కంప్లైంట్స్, ఈమె తిరుపతి జిల్లాలో పాకాల మండలంలో పనిచేస్తుంది. ఈవిడ ప్రవర్తన మీద సో మెనీ కంప్లైంట్స్ రావడం వల్ల అక్కడి నుంచి నాకు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకని, ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఈవిడ మీద చర్య తీసుకోమని. నాకు కంప్లైంట్ రావడమే కాకుండా ఆల్రెడీ ఈవిడ మీద సో మెనీ కంప్లైంట్స్ నమోదు అయి ఉన్నాయి కూడాను. స్టేషన్లో తిరుపతి కలెక్టర్ గారికి కూడాను పెట్టి ఉన్నారు అనేది మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి దూరంగా వేయవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్. ఎంప్లాయీగా చేయవలసింది ఏంటి, నేరుగా వచ్చి రావచ్చు, తప్పులేదు, నన్ను కలవచ్చు, నన్ను పిలిచారండి అని నేను అడగొచ్చు, దానికి నేను చెప్పే సమాధానం వినవచ్చు, ఇవి ఏమీ తప్పు కాదు. కానీ నేరుగా వాళ్ళ హస్బెండ్ అయినటువంటి మైఖేల్ అనబడే ఆయన, నేను ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అనుకుంటూ బయటనే కొంచెం బాగా గొడవ చేసేసి అక్కడనే వీడియో తీయడం మొదలుపెట్టి నా రూమ్ దగ్గర ఉండేటటువంటి అటెండర్ ని కూడా తోసేసి లోపలికి వచ్చేసి వాళ్ళిద్దరూ నేరుగా సెల్ ఫోన్ లో ఈ సంభాషణ ఏం జరుగుతుంది అనే దాన్ని రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. ఇవన్నీ కూడాను నాకు తెలియవు. ఎందుకు తెలియవు అంటే నేను ఐఎమ్ బిజీ విత్ జూమ్ కౌన్సిలింగ్. ఎప్పుడైతే వాళ్ళ దాని మీద దృష్టి ఉన్నామో మధ్యలో మనం పిలిచాం కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పాలని పిలిపించాం. నేను చెప్పింది, అమ్మా నీ మీద నాకు కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని ఉన్నామమ్మా, లోకల్ పీపుల్ కి ఆ యొక్క స్టాఫ్ కి కూడాను ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని దూరంగా వేయమన్నారు అని మాత్రమే నేను చెప్పాను. ఇంతేగాని అక్కడికి వెళ్ళండి, అక్కడికి పోయి కాళ్ళు పట్టుకోండి, ఇవేం లేవు. రెండో విషయం మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, స్పష్టమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు జూమ్ కాన్ఫరెన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. జూమ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించండి అని చెప్పి మాకు ఉత్తర్వులు ఉన్నాయి. దాని మూలకంగా నేను నిర్వహిస్తున్నాను. ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ లో మీరు పోస్టింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఒకటి ఏంటంటే 700 మందిలో మొదట 100 మందికి వాళ్ళకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయండి. 200 మంది దాకా కూడాను ఆల్మోస్ట్ హ్యాపీగానే తీసేసుకుంటారు. తర్వాత నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి పోస్టింగులు రాని పక్షంలో ఆల్మోస్ట్ నియర్ బై ఉండేదానికి వెళ్లాల్సి వస్తుంది. కొంతమందికి వాళ్ళు ఏ పిహెచ్సికి పోతే ఏ సెక్రటేరియట్ అనేది కూడా తెలియకపోవచ్చు.
అందుకని మా సెక్షన్లో ఉండేటటువంటి ఆఫీస్లో ఉండేటటువంటి సెక్షన్ డీల్ చేసేవాళ్ళు దానికి నియర్ బై ఏముంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్లో నువ్వు ఇదే తీసుకోవాలి, ఇది తప్ప నువ్వు వేరే తీసుకోవడానికి లేదు అని చెప్పింది ఒక్క మాట కూడా లేదు. ఇంకోటి లేని పక్షంలో మీరన్నట్టు 5ను దాటి 6కి వెళ్లాల్సి వస్తుంది. చిత్తూరు రూరల్లో ఉన్నారు, వాళ్ళకు కుప్పము, పలమనేరు, మదనపల్లి డివిజన్ లో పోస్టింగ్ ఇచ్చారని కూడా లేదు, ఏమనే లేదు, వాళ్ళు మేము అసలు ఆప్షనే మాకు అంత దూరం మేము వెళ్ళలేం కదా. ఇక్కడ లోకల్ సరౌండింగ్ లో చిత్తూరు, లేదు, గుడిపాల లేకపోతే లేదు. పూతలపట్టు ఈ విధంగా అడిగితే కూడా ఇవ్వకుండా మాకు కుప్పం ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్స్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. ఒక్క పర్సన్ ని కూడా ఇక్కడి నుంచి కుప్పంకి ట్రాన్స్ఫర్ చేసిందే లేదు ఒకటి. రెండోది, మాకు ఈ మధ్య కాలంలో 300 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని రీడిప్లాయ్మెంట్ కింద సేమ్ ప్లేసెస్ లో వర్క్ చేసుకోమన్నారు. ఆ 300 ప్లేస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆ ప్లేసులు చూపించడం జరగలేదు. అది కొంచెం వీళ్ళకి టైట్ గా ఉంది. అంటే ఉన్న 700 మందిలోనే 700 సర్దుకోవాలి తప్ప ఎక్స్ట్రా లేవు, కొంత లీవరేజ్ లేదు అనేది వాళ్ళ బాధ ఉండుండొచ్చు. అంతేగాని మనం కుప్పంకి ఇక్కడి నుంచి కానీ ఇంకా పక్క నుంచి కానీ పంపించిన దాఖలాలే లేవు, అసలు లేదు. వెబ్ కౌన్సిలింగ్ అన్న తర్వాత కింద మళ్ళా వాళ్ళు ఏఎన్ఎంలు పిహెచ్సి లో ఉండి వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు, కానీ మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది? ఇది 4వ రోజు కాబట్టి మేబీ నిన్న మొన్నట్లో ఏదైనా వాళ్ళకి కావాల్సి, ఇప్పుడు మున్సిపాలిటీ మీద అందరికీ మక్కువ ఉంటుంది. ఆ ప్లేసులు ఏదైనా రాకపోతే వాళ్ళు ఏదైనా మనకి నియర్ బై ఉందా అని చెప్పి ఇక్కడ నేరుగా కనుక్కుందామనే ఉద్దేశంతో ఎవరైనా రావచ్చు. అది కూడా ఒక 10-15 మంది ఉండొచ్చు తప్ప అంతకన్నా ఎక్కువ మంది ఉండరనేది నా అభిప్రాయం అండి.